హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఆంధ్రప్రదేశ్ రైతులకు 6,000 మరియు 4,000 బెనకాసిపర్లు జమ ఇక్కడికి వెళ్ళి తీసుకోండి అని ఒక వార్త అయితే రావడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వ పథకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితుల గురించి ముఖ్యంగా మీకు అప్డేట్ అనేది అందించడం అయితే జరుగుతుంది. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడమే ఉద్దేశంగా మీకైతే ఒక ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో రైతన్నలకు పెద్దపీట వేయడం అయితే జరిగింది. సంక్షేమ పథకాలలో ముందుగా రైతన్నలకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. అయితే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు అన్నదాత సుఖీభావ పథకంలో అర్హులైన వారికి, అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూమి చేస్తున్న వారికి మాత్రమే ఈ డబ్బులను జమ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. అదేవిధంగా ఎవరైతే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పడకపోయినట్లయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తున్న వారికి మాత్రమే డబ్బులు పడతాయని అని సమాచారం అయితే రావడం అయితే జరిగింది. అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద దాదాపు 7,500 రూపాయల చొప్పున అర్హుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కాసేపులో జమ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినంత లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి సంబంధించిన డబ్బులు అనేటివి మీ యొక్క వ్యక్తిగత బ్యాంకుకి సంబంధించి వెళ్ళినట్టయితే మీకు డబ్బులు అనేవి తీసుకునే వెసులుబాటు కల్పించబడింది. అదేవిధంగా మీకు దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ, అదేవిధంగా సచివాలయ కేంద్రంలో కానీ మీ యొక్క డబ్బులను తీసుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సులువుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. అయితే మరి ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన సంబంధించి మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయల నుండి పడే అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పిఎం కిసాన్ సంబంధించిన మరిన్ని వివరాలు, మరి ఏ రోజున పడతాయి, ఏ నెలలో పడతాయి, ఎంత డబ్బులు పడతాయి, ఇలా ప్రాసెస్ ఇవన్నీ కూడా మరొక వీడియోలో మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా మీకు అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కటి కూడా మీకు పూర్తి సమాచారం సేకరించి మీకు వివరాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇటువంటి డైలీ ఇన్ఫర్మేషన్ మీకు అందుకోవాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకొని లైక్ చేసి కామెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.